ఎంతకాలం నుంచి జరుగుతుంది చెరువులో ఇట్లాంటి వేస్టేజ్ అంత వ్యర్థ పదార్థాలు వేయడం గానీ, చెరువులు కప్పేయడం గానీ? టూ టు 3 ఇయర్స్ నుంచి జరుగుతుందండి. ఎందుకంటే కోవిడ్ టైంలో ఎవ్రీథింగ్ మొత్తం క్లీన్ చేశారండి. వాటర్ లేకుండా ఎవ్రీథింగ్ మొత్తం క్లీన్ చేశారు. ఆ తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ అవుతాం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ వాటర్ యాడ్ అవటం, డ్రైనేజ్ ఒకటి యాడ్ అవుతుంది. ప్లస్ నాన్ వెజ్ చూసారంటే ఎంత ఒకసారి చూడండి ఎంత ఇక్కడ చూస్తూ ఉంటే ఇది ఒక చెరువు లేకపోతే ఒక డంపింగ్ యార్డ్ అనేది మనం చూడొచ్చు. మీరు చూస్తూ ఉంటే ఈ ఫిషెస్ అమ్మిన మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా చెరువు, ఇది ఫెన్సింగ్ అండి. ఈ ఫెన్సింగ్ అంతా ఓపెన్ చేసి చెరువులో పడేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూస్తూ ఉంటే మీరు చూడండి, ఇగోండి ఇది మొత్తం చెరువు, ఇదంతా మురుగునీరు. ఇది కూడా చూడండి, ఇదంతా రోడ్ అండి. ఈ రోడ్లో చూస్తూ ఉంటే మీరు చూడండి ఇవన్నీ షాప్స్. ఈ రకంగా చేస్తూ ఉంటే కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఈ యొక్క మున్సిపల్ కమిషనర్స్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేకపోవడం ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది మొత్తం సేవేజ్ వాటర్. ఏదైతే మురుగునీరు ఉందో ఇది ప్రగతి నగర్ నుంచి మనకు చెరువులో కలుస్తూ ఉంది. అంతకు ముందు కూడా మనకి పైప్ లైన్స్ వేశారు. ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెవెల్స్ అనేవి చూసుకోకపోవడం వల్ల ఆ రివర్స్ వాటర్ అనేది రివర్స్ ఫ్లో అయ్యి మొత్తం చెరువులోకి వస్తూ ఉండటం జరిగింది. ఇక్కడ చూస్తామంటే మొత్తం ఇగోండి, మొత్తం ఇది ఒక చెరువా లేకపోతే మీరు ఒక డంపింగ్ యార్డ్ అనేది మీరు చూడొచ్చు. ఈ రకంగా ఉంటే కూడా మనకి ఈ రోజు దాకా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. కేవలం కమిషనర్ గారితో ఒక హాఫ్ అన్ అవర్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది పరిస్థితి సార్, మా శ్మశాన వాటిక కబ్జా గురైంది, మా చెరువు పరిస్థితి అని అంటే నేను పర్సనల్గా వస్తాను, 2 డేస్లో నేను క్లియర్ చేస్తాను, నేను వచ్చి విజిట్ చేసి నేను మొత్తం క్లియర్ చేసి మీకు పరిష్కారం చూపుతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సార్. మేము చాలా సంతోషంగా ఉన్నాం.